పరిస్థితులు ఎన్నో భిన్నంగా ఉన్నప్పుడు మేము ఉద్యమాలు చేసినాం, పోరాటాలు చేసినాం, సమ్మెలు చేసినాం, ఆ అసెంబ్లీని ముట్టడించాం, ధర్నా చౌకులలో భారీ ఎత్తున ధర్నా చేసాం. అప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు మా యొక్క అనుకూలంగా సమ్మెలకు అనుకూలంగా మేము వస్తే ఏకర్థం ఓకర్థం అని చెప్పినాడు. మాటలు మాత్రం గోల్కొండ కోటలు దాటుతున్నాయి, కాళ్ళు మాత్రం కడపే దాటట్లా. అంతే ఇంత చెప్తున్నాడు కదా, ఇలా మొత్తం స్వేచ్ఛ వాయువులు వచ్చినాయని చెప్పి కోటలు అన్నగారు, మరి ఆయన చేతలు మాత్రం కడప కూడా దాటట్లేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేసేది ఏంటంటే, త్వరితగతిన ఈ యొక్క ఎల్ఆర్ఎస్ ప్రాబ్లంను సాల్వ్ చేసి రిజిస్ట్రేషన్స్ ఆర్డర్స్ పాస్ చేయకపోతే నెక్స్ట్ మంత్ ఆగస్టు నుంచి మళ్ళీ మా ఉద్యమం స్టార్ట్ చేస్తాం. భూకంపం పుట్టిస్తాం, రాష్ట్రం మొత్తంలో మళ్ళీ భూకంపం పుట్టిస్తాం, ప్రజలందరూ చైతన్యవంతులు చేస్తాం. అప్పుడు ప్రభుత్వం ఎలా నడుస్తుందో కూడా మేము కూడా చూస్తాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా ఆయన వృత్తి సరే ఏదైనా కూడా ఎక్కువ రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ చేసుకున్నటువంటి మనిషి. ఇలా ఎందుకు మరి మీ మీద ఇంత చిన్న చూపు? అవగాహన లోపం, ఆలోచన లేక, అనుభవం లేక. ఈయన సంచులు చదువుకునేసరికి 7 నెలలు పట్టింది. ఇంకా చేద్దామంటే ప్రజలు పిచ్చోళ్ళు కాదు. అయ్యా ఏది చేయాలనుకుంటే అది చేసి తీరాలే. హామీలు ఇచ్చారు, ప్రభుత్వం రావడానికి 6 హామీలు ప్రధానంగా ఇచ్చారు. ఈ హామీలను నమ్మి ప్రజలు నీకు ఓటేశారు, ప్రభుత్వాన్ని కట్టబెట్టారు. నువ్వు తక్షణమే ఆచరణ కార్యరూపణ దాల్చకపోతే ఈ మాటలు గోల్కొండ కోటలు దాటితే ప్రజలు కూడా సన్నద్ధులవుతున్నారు పోరాటానికి. మేము సన్నద్ధత చేయడానికి మేము అందరం సమీకరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఈ సమస్యను కనుక తీర్చకపోతే, ఈ ఎల్ఆర్ఎస్ ప్రాబ్లం కనుక తీర్చకపోతే మళ్ళీ రాష్ట్రం మొత్తం ఒక తాటి మీద తీసుకొస్తాం. రియల్ ఎస్టేట్ రంగం ఈ రాష్ట్రానికి 22% లాభం అంటే ప్రభుత్వ ఖజానాకు 22% వచ్చేటువంటి అతిపెద్ద సంస్థ. ఈ సంస్థకు ఒక 100 శాఖల అనుబంధ సంస్థలు ఉన్నాయి. కాబట్టి ఈ సంస్థలను నిర్వీర్యం చేయడంలో ప్రభుత్వం ఆటోమేటిక్గా నిర్వీర్యం అయిపోతుంది, అబాసుపాలు అవుతుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, త్వరితగతిన ఈ కోరికలను నెరవేర్చి ఇమీడియట్లీ శాంక్షన్ చేయాలా, ఇది మా డిమాండ్. మీరేమంటారు సార్? ఒకవైపు నిరుద్యోగులు ధర్నాలు చేస్తూ ఉన్నారు, ఇంకొక వైపు రైతులకు ఏం జరుగుతలే అంటున్నారు. ఈరోజు మళ్ళీ మీరు బయటకు వచ్చేసిండ్రు. మరి పాలన చేస్తురా లేకపోతే వీళ్ళు ఏం చేస్తున్నట్టు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం? నా పేరు ఊడెం వెంకటస్వామి. నేను తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్ను. అయితే వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు మా అన్న చెప్పిన దానికన్నా పెద్ద ఉద్యమం చేసినాం. మేము ఒక 4-5 వేల మందితో మా మంచిర్యాల జిల్లాలో పెద్ద మీటింగ్ అరేంజ్ చేసి మేము ఏదైతే ఉందో గవర్నమెంట్ కనువిప్పు కలిగేటట్టు అప్పుడున్న గవర్నమెంట్లో ఉన్న పెద్దలను కలవడం జరిగింది, మంత్రులను కలవడం జరిగింది. తర్వాత మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏ విధంగా సపోర్ట్ చేసినామంటే సాయశక్తుల సపోర్ట్ చేస్తే ఇవాళ మా ఎమ్మెల్యేలు మా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరు గెలిచారు. అందరికీ సపోర్ట్ చేసినాం. అందరికీ మా ఇష్యూ మొత్తం చెప్పినాం. వాళ్ళని అవాయిడ్ చేసేసి మీకు సపోర్ట్ చేస్తున్నాం సార్, మీరు మమ్మల్ని చూడాలంటే మేము వచ్చినాక తప్పకుండా చూస్తాం. కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే ఇక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది. ఎవ్వరు కూడా ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థను పట్టించుకునే నాదుడే కనబడతలేడు. దానికి తగ్గట్టుగా ఇప్పుడు మా అన్న చెప్పినట్టు ఈ ఆగస్టు వరకు మేము చూసిన తర్వాత ఇక్కడ రాకుంటే రాష్ట్రం మొత్తం పెద్ద ఉద్యమం లేవట్టుడు ఖాయం. 1,00,000 కాదు 2 లక్షల మందితో ఉద్యమం. ఒక మా మంచిర్యాల నుంచి మేము కనీసానికి 10-15 వేల మంది మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. నేను మీటింగ్ పెట్టినప్పుడు మా అన్న ప్రవీణ్ అన్న వచ్చిండు. కనీసానికి 4,000 మెంబర్తో పెట్టిన మీటింగ్ ఈరోజు. అంటే ఒక జిల్లాకే అంతే, అయితే మొత్తం జిల్లాలు వేసుకొని ఇక ఏం చేయబోతున్నారండి మరి భవిష్యత్ ప్రణాళికలు ఏం చేయబోతున్నారు ప్రవీణ్ గారు? రండి ఇక్కడ. మా కోరిక ఏంటంటే మేము గవర్నమెంట్ని కూడా వేరే తప్పు పడతలేం. సరే వాళ్ళకి తప్పు పట్టాల్సిందే కదా, 8 నెలలు అయింది నీ పని నువ్వు చేయకపోతే తప్పెందుకు పట్టవు? తప్పు పట్టడం అంటే 6 months 7 months అన్నారు, అయిపోయింది. ఇప్పుడు కూడా వాళ్ళు డిసిజన్ తీసుకొని ఏదైతుందో ఈ 4 లేఅవుట్ల మీద తప్పకుండా చొరవ తీసుకొని ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ అనేది తప్పకుండా చేయించాలి. ఈ ఎల్ఆర్ఎస్ అనేది రద్దు చేయాలి, ఈ రిజిస్ట్రేషన్ 4 లేఅవుట్ చేయించాలి. ఏదైనా ఒక ప్రాసెస్ అనేది ఒక విధమైన పాలసీని గవర్నమెంట్ పట్టుకురావాలి. రియల్ ఎస్టేట్ మీద పట్టుకురాకుండా వీళ్ళు ఉంటే కూడా ఇదే బాగుండదు. రైట్. ఏంటి మరి భవిష్యత్ ప్రణాళిక ఏం చేయబోతున్నారు ప్రవీణ్ గారు మీరు? ఎందుకంటే ఇప్పుడు రియాల్టరింగ్ వ్యవస్థ అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి నుంచి ఉన్నట్టు ఒక వ్యవస్థ. ఈరోజు మీకే అన్యాయం జరుగుతుంది, చాలా మందికి అన్యాయం జరుగుతుంది, ప్రజలందరికీ కూడా. దాంతోపాటు అంతో ఎంతో మా ఓడు గెలిస్తే మా తోటి రియాల్టర్ గెలిస్తే మాకేమైనా బాధ మంచి కలుస్తుంది, మంచి చెడులు చెప్పుకోవచ్చు అనుకుంటే మరి మీ పరిస్థితికి ఇట్లా ఉంటే సామాన్య పరిస్థితి ఎట్లా ఉంటుంది అనుకుంటారు? మరి ఖచ్చితంగా మేము సమయం కోసం ఎదురు చూస్తున్నాం. ఈ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్స్కి ముందు మాకు హామీలు ఇచ్చిందో, ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తానని చెప్పింది, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరగకుండా చూస్తామని చెప్పింది, అట్లాగే
ఈ గ్రామ పంచాయతీ లెవెల్లో ప్లాట్లను ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. ఆ హామీని కనుక ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నెరవేర్చకపోతే ఖచ్చితంగా మాకు 33 జిల్లాల్లో తెలంగాణలో అసోసియేషన్లు ఉన్నాయి. 33 జిల్లాల్లో మేము ధర్నాలు ఖచ్చితంగా సెక్రటరియట్ని ముట్టడిస్తాము. తగినటువంటి శాస్తిని ఈ ప్రభుత్వానికి మేము చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. ఇది మొత్తానికి చూస్తున్నారుగా ప్రజా ప్రాణంలో జరుగుతున్నటువంటి పరిపాలన. ఇది అంటే పేరుకు మాత్రం ఎన్నో అడ్డగోలు హామీలు ఇచ్చేసినాము. ఈరోజు అధికారంలోకి వచ్చి కూర్చున్న తర్వాత ఎవరైతే మాకు నమ్మి ఓట్లేసి ఈరోజు మమ్మల్ని అధికారం ఇచ్చారో వాళ్ళని మా మీద నెత్తి మీద వేసి తొక్కుతామనే పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా చూస్తూ ఉన్నాం, ఓవైపు నిరుద్యోగులు వస్తూ ఉన్నారు, ఓవైపు రైతులు, మరోవైపు ప్రభుత్వ టీచర్లు, మరోవైపు ముప్పేట దాడి జరుగుతున్న క్రమంలో కూడా ఈ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉండి ఈరోజు ఢిల్లీకి మూటలు పంపే కార్యక్రమంలో ఉన్నదని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా తమ ఏదైతే ఈ పరిష్కారం చేయకపోతే ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఏదైతే లేఅవుట్లకు సంబంధించి అయితే ఎల్ఆర్ఎస్ సంబంధించి అయితే పరిష్కరించకపోతే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి మళ్ళొకసారి దిమ్మ తిరిగే షాక్ ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.